ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొలిశెట్టి అశ్విన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంటల కోసం కనీస మద్దతు ధరని ఈ సంవత్సరం గాను పెంచడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రైతుల యొక్క శ్రేయస్సుని కోరుకునే మోడీ రైతు బాంధవుడిగా కిసాన్ సమ్మాన్ నిధి నిధులు విడుదల చేసి కనీస మద్దతు ధరని పెంచారని అన్నారు. గతంలో కనీస మద్దతు ధరలు చాలా తక్కువగా ఉండేవని, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక రైతుల పంటలకి కనీస మద్దతు ధర లభిస్తుందని, రైతుల యొక్క ఆదాయాలు పెరిగాయని, తద్వారా రైతుల జీవితాలు బాగుపడ్డాయని, అందుకోసమే మరోసారి అధికారం నరేంద్ర మోడీకి ఇచ్చారని అన్నారు. అదేవిధంగా రసాయన ఎరువులకి యూరియా, డిఏపి బస్తాలపై సబ్సిడీ ఇస్తూ రైతుల్ని ఆదుకుంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు బంధు పెండింగ్లో పెట్టి రైతుల యొక్క జీవితాలతో ఆడుకుంటూ రైతుల్ని వంచే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. రైతు భరోసా గురించి ఇప్పటి వరకు క్లారిటీ లేదని, రైతులు విత్తనాలు పెట్టి నాట్లు వేసే పరిస్థితి వస్తున్నా రైతులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం 1 ఎకరానికి సుమారు 8,000 రూపాయలు సబ్సిడీ రైతులు పొందుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో కూడా రైతుల యొక్క ఆదాయం రెట్టింపు కావడం కోసం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ కృషి చేస్తారని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మాధవరపు వెంకటరమణారావు, జిల్లా సీనియర్ నాయకులు మోటపల్కుల తిరుపతి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు హనుమన్ల శ్రీనివాస్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శులు మడిపల్లి సత్యనారాయణ, కోటి ప్రశాంత్, మండల నాయకులు మారు వెంకట్రెడ్డి, జూపక ధర్మయ్య, సతీష్, అంకం శ్రీనివాస్, బొడ్డు తిరుపతి, సురేష్ యాదవ్, హనుమన్ల గౌరయ్య, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. క్వింటల్కి 100 రూపాయల చొప్పున పెంచారు. ఇక ముందు కూడా రైతుల కోసం రైతుల పార్టీగా బీజేపీ ఎప్పుడు కానీ రైతులకు ఎన్నంటూ ఉండి రైతులకు మద్దతు ధర పెంచుతూ అండ్ మళ్ళా ఎరువులకు కూడా సబ్సిడీ ఇస్తూ ఇవన్నీ చేసేది మోడీ పార్టీ, భారతీయ జనతా పార్టీ. అట్లా అని చెప్పేసి ఈరోజు మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది హాజీపూర్ మండలంలో. దీనికి మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన మండలానికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు హాజీపూర్ బీజేపీ కిసాన్ మోర్చా మండల శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఎందుకంటే ఈ మధ్యకాలంలో రైతులు పండించినటువంటి పంటలకు కనీస మద్దతు ధరను ఈ సంవత్సరానికి మరి పెంచడం జరిగింది. మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంబడే రైతుల పక్షపాతిగా, రైతుల నాయకుడిగా, రైతు బాంధవుడిగా నరేంద్ర మోడీ గారు మరి మరొకసారి నిరూపించుకున్నారు. అదే కాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా కిసాన్ సమ్మాన్ నిధి పేరుతోటి ప్రతి రైతుకి 3 విడతలుగా 6,000 రూపాయల చొప్పున మరి రైతులందరి ఖాతాలో జమ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి రైతులు వాడేటువంటి డిఏపి, యూరియా, రసాయన మందులకు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము పెద్ద ఎత్తున సబ్సిడీ రూపంలో ఇస్తూ ఉన్నది. 1 ఎకరానికి 8,000 నుంచి 10,000 రూపాయల సబ్సిడీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. మరి రైతుల కోసము ఈరోజు కేంద్ర ప్రభుత్వము, మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము అనేక సందర్భాల్లో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడతా ఉన్నది. రైతులకు సబ్సిడీ పేర్లపైన ట్రాక్టర్లను కూడా ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. మరి గతంలో మనం చూసుకున్నట్లయితే మన యొక్క కనీస మద్దతు ధర ఎట్లుండేనంటే 100లలో ఉండే, నేడు 1000 దాటిపోతూ ఉన్నది. ఈ ప్రాంతంలో వరి, పత్తి ఎక్కువ పండిస్తూ ఉంటారు. మరి ఈ పత్తికి, వరికి ఈ సంవత్సరానికి మరి మద్దతు ధర పెంచిన నరేంద్ర మోడీ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై జై. మోర్చా మండల అధ్యక్షులు హనుమన్ల శ్రీనివాస్ గారు, యువమోర్చా జిల్లా అధ్యక్షులు బొలిశెట్టి అశ్విన్ రెడ్డి గారు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకటరమణారావు గారు, అలాగే మండల ప్రధాన కార్యదర్శులు అయినటువంటి మడిపల్లి సత్యం గారు, కోటి ప్రశాంత్ గారు, సతీష్ గారు, రమేష్ గారు, వివిధ బూత్ అధ్యక్షులు, ఈ యొక్క మోడీ గారు ఏదైతే రైతులకు మద్దతు ధర పెంచే సందర్భంగా ఈరోజు మండల పార్టీ ఏదైతే కిసాన్ మోర్చా ఉందో మరి వారి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా 2 విషయాలు, రైతుల ప్రభుత్వం ఏది, రైతుల ద్రోహం పార్టీ ఏది అనేది ఈ యొక్క మండల శాఖ ద్వారా
మేము ఈ మండలంలో కానీ జిల్లా రైతాంగానికి కానీ తెలియజేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మూడోసారి కాగానే తొలి సంతకం కిసాన్ సమ్మాన్ నిధి మీద సంతకం పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత వెంటనే ఒక నెల 2 నెలల్లోనే మరి ప్రతి రైతు అకౌంట్లో 2,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మన నరేంద్ర మోడీ గారు అని చెప్పచ్చు. అదేవిధంగా వడ్లు, కందులు, మినుములు, పత్తులు, వివిధ రకాలైనటువంటి పంటలన్నిటి కూడా మరి రైతులేందే రాజ్యం లేదు అనేటువంటి ఆలోచనతో రైతు బాగుపడ్డప్పుడే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది, ఈ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి మరి రైతుల గురించి మరి మద్దతుగా 100 నుంచి 200 రూపాయలు, 200 నుంచి 300 రూపాయలు పత్తికి కానీ, కందులకు కానీ, పెసర్లకు కానీ, మినుళ్ళకు కానీ, వడ్లకు కానీ పెంచినటువంటి మన నాయకుడు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇవాళ మండల పార్టీ శాఖ ద్వారా మరి మోడీ గారికి పాలాభిషేకం చేస్తూ ఇక్కడ రైతాంగానికి 2 విషయాలు చెప్పదలుచుకున్నాం. మన రాష్ట్రంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాం. కేసీఆర్ గారు ఎన్నో కల్లిబొల్లి మాటలు చెప్తూ 2 సార్లు అధికారంకి వచ్చిండు. సరే ఉద్యోగాలు అన్నాడు, అదన్నాడు, అన్నిట్లా మోసం చేయడం జరిగింది. సరే ఎందుకైనా మంచిది రేవంత్ రెడ్డి గారు చాలా బోనస్ అంటాడు, రైతులకు అన్ని విధాల పెట్టుబడి సాయాలు ఇస్తా అంటాడు. మరి ఈ ఒక్కసారి రేవంత్ రెడ్డి గారిని కూడా చూద్దామని చెప్పి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొస్తే ఇవాళ డిసెంబర్లో అధికారం చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి డిసెంబర్ నుంచి జనవరి వడ్ల కొనుగోలు కేంద్రాలలో మరి వడ్లను మరి ఎక్కడ కూడా బోనస్ ఇప్పటి వరకు కూడా ప్రకటించారు. రెండోది వడ్డ కటింగ్ పేరు మీద కూడా ప్రజలను మోసం చేసినటువంటి పరిస్థితి. ఇక మూడో విషయానికి వస్తే రైతు బంధు, దాన్ని రైతు భరోసాగా మార్చినటువంటి మన రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటి వరకు పెంచినటువంటి రైతు భరోసా అనేది ఏదైతే ఉందో ఇప్పటి వరకు రైతుల ఖాతాలలో వల్లే. గత ప్రభుత్వం టీఆర్ఎస్ని చూసినట్టయితే సీజన్ స్టార్ట్ కాగానే రైతు బంధు పేరు మీద రైతులలో పడేది. ఇక ఇక్కడ 7,500 15,000 ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్పినట్టు